ఢిల్లీలో ప్రతి ఏటా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో రాజధానిని ఢిల్లీ నుంచి షిఫ్ట్ చేయాలని, అది కూడా సౌత్ ఇండియాకు, మరీ ముఖ్యంగా హైదరాబాద్కు రాజధాని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఢిల్లీ కాలుష్యం స్టోరీ ఏంటి? హైదరాబాద్కు రాజధాని షిఫ్ట్ అవుతుందా? దేశ రాజధానిగా హైదరాబాద్ సెట్ అవుతుందా లేదా అనే వివరాలు డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఢిల్లీలో గాలిని పీల్చడం అంటే ప్రతిరోజు 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానమని పలు నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన వాయు కాలుష్యం దృష్ట్యా పాఠశాలలు కూడా మూసివేయబడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీకి ఉన్న రాజధాని హోదా తీసేసి మరో నగరానికి రాజధానిని మార్చాలనే డిమాండ్ వెలువెత్తుతుంది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ స్పందించారు. ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించిన ఓ టేబుల్ను కూడా పోస్ట్ చేశారు శశి థరూర్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని, ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందన్నారు శశి థరూర్. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నానని, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ ఢిల్లీ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదని, మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించే విధంగా ఉందని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శశి థరూర్. అయితే శశి థరూర్ వ్యాఖ్యలకు సౌత్ ఇండియా నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఢిల్లీలో ఉన్న కాలుష్యం నేపథ్యంలో హైదరాబాద్ను దేశ రాజధానిగా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని అంటున్నారు. రోజు రోజుకు హైదరాబాద్కు తరలి వస్తున్న ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలతో ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయని, ఊహకందని అభివృద్ధితో హైదరాబాద్ మహానగరం కాస్త విశ్వనగరంగా మారుతుందని వారు చెప్తున్నారు. అటు ప్రజా రవాణా పరంగా అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ తదితర సౌకర్యాలతో దేశంలోని మిగతా మెట్రో నగరాలతో భాగ్యనగరం పోటీ పడుతుందంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని, భవిష్యత్తులో అన్ని నగరాల కంటే ముందు వరుసలో హైదరాబాద్ నిలుస్తుందని, అందుకే హైదరాబాద్ దేశ రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచే హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఉందని పలువురు చెప్తున్నారు. అందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఢిల్లీతో పోలిస్తే భద్రతా పరంగా దేశానికి రక్షణ కవచంగా హైదరాబాద్ ఉంటుందని ఆనాడే అధికారులు గుర్తించారని పలువురు పరిశీలకులు అంటున్నారు. 1950లో అంబేద్కర్ రెండో రాజధాని అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారని, అందుకు హైదరాబాద్ అయితేనే బాగుంటుందని కూడా అంబేద్కర్ అభిప్రాయపడ్డట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాక అంబేద్కర్ రాసిన థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా హైదరాబాద్ను రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయని అంబేద్కర్ ప్రస్తావించారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉందని, దీనివల్ల భద్రతా పరంగా అనువైన ప్రాంతం ఉంటుందని, ఇక్కడి వాతావరణం అన్ని సీజన్లలో సౌకర్యంగా ఉంటుందని, హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని ఆయన ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో హైదరాబాద్ను రెండో రాజధానిగా కాకుండా దేశ ఏకైక రాజధానిగా గుర్తించాలంటున్నారు. ఇకపోతే రాజకీయ విశ్లేషకులు మరో అంశాన్ని తెరమీదకి తెస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ జరగనుందని అంటున్నారు. ఈ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతుందని, అందులో భాగంగా నార్త్తో పోలిస్తే సౌత్లో చాలా తక్కువ మొత్తంలో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. డీలిమిటేషన్లో నార్త్ ఇండియాలో 150 నుంచి 200 ఎంపీ స్థానాలు పెరిగితే సౌత్ ఇండియాలో కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే ఎంపీ సీట్లు పెరగవచ్చు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని ఎంపికలో సౌత్ ఇండియా రాష్ట్రాలకు ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉందని, ఇక డీలిమిటేషన్ తర్వాత ఆ మాత్రం ప్రాధాన్యత కూడా ఉండదంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ పన్నుల రూపంలో దేశానికి ₹1 వెళ్తే కేంద్రం నుంచి సౌత్కు 40 పైసలు మాత్రమే వస్తుందని, బీహార్, యూపీ ఇతర రాష్ట్రాల నుంచి ₹1 కేంద్రానికి పోతే మళ్ళీ కేంద్రం ఆయా రాష్ట్రాలకు ₹7 వరకు ఇస్తుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలోనే రాజధాని పెట్టాలని, దేశ రాజధానిగా హైదరాబాద్ అయితేనే భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా, భద్రతా పరంగా బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని మీరు అనుకుంటున్నారా? దేశ రాజధాని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.